నమస్కారం. ఆయుర్శాస్త్ర దీపిక ఛానల్కు స్వాగతం. చలికాలంలో దగ్గు, జలుబు ఎక్కువగా ఉంటుంది. కానీ చాలామందికి ఒక పొరపాటు లేదా అపనమ్మకం కలిగి ఉంటారు. ఏంటంటే జలుబు ఉన్నప్పుడు ఫలాలు తింటే మరింత పెరుగుతాయని. ఇది పూర్తిగా తప్పు. ఆయుర్వేదం చెప్తుంది సరైన ఫలాలు మిత్రులు, తప్పు ఫలాలు మాత్రమే శత్రువులుగా మిగులుతాయి. దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి ఇవన్నీ సాధారణ లక్షణాలు. ఆయుర్వేదంలో దీన్ని కాసా రోగం అంటారు. ఇది కఫదోషం పెరగడం వల్ల వస్తుంది. చల్లటి ఆహారం, వాతావరణంలో మార్పు, దుమ్ము దీనిని మరింతగా పెంచుతాయి. సరైన ఫలాలు ఎంచుకుంటే దగ్గు త్వరగా తగ్గిపోతుంది. తరచుగా జలుబు దగ్గు వచ్చే వారిలో తీసుకోవాల్సిన ఫ్రూట్స్ గురించి చూద్దాం. ముందుగా ఉసిరి, ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తర్వాత దానిమ్మకాయ, ఇది మన గొంతును శుభ్రపరుస్తుంది. 3 జామకాయ, ఇది మన రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ లంగ్స్కు బలాన్ని చేకూరుస్తుంది. 4వది యాపిల్, ఇది మన గొంతులో మంట, కిచ్కిచ్ ఇదేమన్నా ఉంటే తగ్గిస్తుంది. తరచుగా జలుబు దగ్గు ఉన్నవారు మానివేయవలసిన ఫ్రూట్స్, ముందుగా అరటిపండు, ఇది మనకు శ్లేష్మాన్ని ఎక్కువ చేస్తుంది. 2 కమలా పండు, ఇది గొంతులో మంటను ఎక్కువగా పెంచి తీవ్ర ఇబ్బందిని గురి చేస్తుంది. 3వది ద్రాక్ష పండ్లు, ఇది ఎక్కువ కఫాన్ని పెంచి మనకు గొంతులో మంటగా మారుతుంది. అలాగే పుచ్చకాయ, ఇది మన చల్లదనాన్ని పెంచి గొంతులో వేడి, మంట పుట్టిస్తుంది. ఆయుర్వేద కోణంలో చూసినట్లయితే ఉసిరికాయ, జామకాయ, దానిమ్మ ఇవి కఫాన్ని తగ్గించి గొంతును శుభ్రపరుస్తాయి. అలాగే అరటు, కమలా పండు, ద్రాక్ష వంటి ఫలాలు గురుగుణం, శీతల స్వభావం కలిగి ఉండడం వలన ఇవి మన కఫాన్ని పెంచుతుంది. కాబట్టి ఫలాలు దగ్గు పెంచుతాయి అనేది తప్పు అభిప్రాయం. అసలు నిజం ఏమిటంటే ఫలాన్ని ఎలా ఎంచుకుంటామనేదే ముఖ్యమైనది. దగ్గు, జలుబు ఉన్నప్పుడు మనం సరైన ఫలాలు తీసుకుంటే ఆరోగ్యం ఎలా మనకు సహజ కవచంలాగా మారుతుందో ఇప్పుడు చూసాం కదా. కానీ కొన్ని తీపి ఫలాలు మాత్రం మధుమేహానికి నిజమైన శత్రువులు. కొన్ని మాత్రం జీవన రక్షకంగా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకోవాలంటే రేపు మన ఫ్రూట్ సిరీస్లో మధుమేహంలో వాడవలసిన ఫలాల వాటి రహస్యాల గురించి తెలుసుకుందాం. ప్రతి డయాబెటిక్ తప్పనిసరిగా చూడవలసిన ఎపిసోడ్ మిస్ కాకండి ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్లో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి. అంతరాయం లేని వీడియోల కోసం బెల్ ఐకాన్ను తాకండి.